పార్ట్ 2 కోసం ప్రపంచంలోని సినీ అభిమానులు అందరూ ఎదురు చూసిన సినిమాలు ఇప్పటి వరకు 3 బాహుబలి 2, 2 KGF 2, 3 ఇప్పుడు పుష్ప 2. మరి బాహుబలి 2, KGF 2 సినిమాల లాగానే పుష్ప 2 సినిమా కూడా విజయం సాధిస్తుందా లేదా? ఈ రివ్యూలో కథ విషయానికి వస్తే పెద్దగా కథ లేదండి. పుష్ప తను ఎదిగిన తరువాత ఎటువంటి నిర్ణయాలు, ఎటువంటి పనులతో అంతకంతకి పై స్థాయికి ఇంటర్నేషనల్ లెవెల్కి ఎలా వెళ్ళగలిగాడు, ముఖ్యంగా ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఎమోషన్స్ని కొంచెం హైలైట్గా చూపించే ప్రయత్నం చేశారు. అలాగే పుష్పరాజు తెలివి, పుష్పరాజు ధైర్యం, పుష్పరాజు మొండితనం, పుష్పరాజు తెగింపు, పుష్పరాజు సామర్థ్యం, వీటిని హైలైట్గా చూపించే ప్రయత్నం చేశారు. ఇదే ఈ సినిమా కథ. సినిమా మొదలవ్వడమే పుష్పరాజు ఎంట్రీ సీన్తో మొదలవుతుంది. అదే ఒక పోర్టు దగ్గర ఒక ఫైట్ సీక్వెన్స్. ఆ ఫైట్లో అల్లు అర్జున్ గారి యాక్షన్ బాగుంటుంది. ఇక తరువాత పుష్పరాజు అండ్ సిండికేట్ ఎట్లా పోలీసుల కంటపడకుండా జాగ్రత్తగా స్మగ్లింగ్ చేయడం, ఇట్లాంటి సీన్లతో నడుస్తూ పుష్పరాజు యొక్క ఫ్యామిలీ అంటే తన భార్య శ్రీవల్లి, అలాగే పుష్పరాజు తల్లి, తండ్రి తాలూకా వేరొక కుటుంబంలోని అన్నదమ్ములు, వాళ్ళ పిల్లల మధ్య ఉండే రిలేషన్, బంధాలు, బంధుత్వాలు, ప్రేమానురాగాలు, వాటి మీద దృష్టి పెడుతూ సాగుతూ ఉంటుంది. పుష్పరాజు అండ్ గ్యాంగ్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి బన్వర్ సింగ్ షెకావత్ పోలీస్ క్యారెక్టర్ ఫహద్ ఫాసిల్ పోషించిన పోలీస్ క్యారెక్టర్ నానా తంటాలు పడుతుంటాడు. కానీ పుష్పరాజు వాటిని అధిగమించి తప్పించుకుంటూ ఉంటాడు. ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ గూడ్ ఒక ప్రతినిధితో డీల్ మాట్లాడుకుని కొన్ని వేల కోట్ల దందా చేయడానికి నిర్ణయం తీసుకుంటాడు. పుష్పరాజు పెట్టుకున్న ఆ డీల్ని ఎట్లా ఛేదించాలని బన్వర్ సింగ్ షెకావత్, ఇంకా ద్రాక్షాయిని అనసూయ, మంగళం సీను సునీలు వీళ్ళు ప్లాన్లు వేస్తూ ఉంటారు. వాటిని పుష్ప అధిగమిస్తూ ఉంటాడు. ఇక సెకండ్ హాఫ్లో పుష్ప తన డీల్ని ఎలా పూర్తి చేశాడు, దాంతోపాటు తన కుటుంబ సభ్యులకి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చాడు, వాళ్ళ కోసం ఎంతవరకు వెళ్ళాడు, ఇది సెకండ్ హాఫ్. ముఖ్యమైన హైలైట్స్ గురించి చెప్పాలంటే అల్లు అర్జున్ ఫస్ట్ థింగ్, అతని యాక్టింగ్, పుష్పరాజు క్యారెక్టర్కి అతను పోసిన జీవం, ప్రాణం, భావోద్వేగం ఇవన్నీ కూడా నిలబెట్టేశాయి. అల్లు అర్జున్ పుష్ప 2లో సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్తో అద్భుతమైన నటనని చూపించాడు. రెండవ హైలైట్ సుకుమారు తన దర్శకత్వ ప్రతిభతో, స్క్రీన్ ప్లే రైటింగ్తో పుష్పరాజుని ఎలా ఎలివేట్ చేయాలి, పుష్పరాజుని గొప్పగా ఎలా చూపించాలి, పుష్పరాజులో మంచితనాన్ని ఎట్లా ప్రేక్షకులకి కనిపించాలి అనేలాగా బాగా తీశాడు. మాస్ హీరో ఎలివేషన్స్ కూడా బాగా చూపించారు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కువ శాతం దేవిశ్రీ ప్రసాద్ చేశాడు కాబట్టి సినిమాకి తగ్గట్టుగా మరీ లౌడ్ అతిగా లేకుండా ఉన్నంత వరకు మంచిగా ఫైట్స్కి కూడా వాటికి సరిపడినంతగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే కొట్టాడు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అన్ని రకాల సీన్స్ని, ఫైట్స్ని, సాంగ్స్ని చక్కగా ప్రజెంట్ చేశారు. రావు రమేష్ గారి క్యారెక్టర్, ఆయన చేసిన విధానము చాలా బాగుంటుంది. ఇక రష్మిక ఫస్ట్ హాఫ్లో ఫీలింగ్స్ అంటూ అక్కడికే పరిమితమైన సెకండ్ హాఫ్లో ఒక పెద్ద డైలాగుతో సెంటిమెంట్లుగా కూడా బాగా నటించి ఆ ఒక్క సీన్లో మాత్రం చాలా బాగా నటించింది. పుష్పరాజు ఇంటర్నేషనల్ స్థాయిలో డీల్ కుదుర్చుకుంటున్న సీన్లో చాలా బాగా హైలైట్గా తీశారు. పుష్పరాజు క్యారెక్టర్ ఎలివేట్ చేస్తూ ఇంటర్వెల్ బ్లాక్ సీన్ హైలైట్గా చూపించారు. సెకండ్ హాఫ్లో గంగమ్మ జాతర సీక్వెన్స్ చాలా పెద్ద హైలైట్. ఈ సీన్లో అల్లు అర్జున్ యాక్టింగ్, అదే జాతర సీక్వెన్స్లో అక్కడే వచ్చే ఒక ఫైటు, అక్కడే వచ్చే ఒక పాట, అన్నీ కలగలిపిన ఆ జాతర సీక్వెన్స్ మెయిన్ హైలైట్. ఆఖరిగా క్లైమాక్స్లో వచ్చే ఒక ఫైట్, రప్ప అనే ఆ డైలాగ్ సరిపడినంత ఎమోషను, ఎలివేషను, మాస్ హీరోయిజము, సెంటిమెంటు కలిపి ఆ క్లైమాక్స్ ఫైట్ అదరగొట్టారు. సినిమాలోని మైనస్ పాయింట్ లోపల విషయానికి వస్తే, ఒకటి కథ లేదు, రెండోది హీరో అంటే పుష్పరాజు ఏం చేసినా అది అతనికి సానుకూలంగా జరిగిపోతుంది. ప్రత్యర్థి అంటే విలను కొంచెం బలహీనంగా, ఏమీ చేయలేని వాడిలాగా సింపుల్గా కనిపిస్తాడు. నిజంగా ఒక పెద్ద స్థాయి పోలీస్ ఆఫీసరు కనీసం ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్కు ఉన్నంత సీరియస్నెస్తో పనిచేసిన పుష్పరాజుని అడ్డుకోవచ్చు. కానీ అలాంటిది జరగలేదు. ఇక్కడ డైరెక్టరు ప్రేక్షకుల్ని తక్కువ అంచనా వేసి సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువ తీసుకొని అన్నింటినీ తనకు అనుకూలంగా తీసుకుంటూ వెళ్ళాడు. అలాగే కొన్ని డైలాగ్స్ అనవసరంగా ఎవరినో ఉద్దేశించి రాసుకున్నట్టుగా ఉన్నాయి తప్ప అవి సినిమాకి, కథకి పెద్దగా సంబంధం ఉన్నవి కావు. ఇక ఆఖరిగా క్లైమాక్స్లో పుష్ప 3కి లీడ్ ఇచ్చే సన్నివేశం అసలు ఎవరు, ఏంటి, ఏం జరుగుతుంది, ఏం జరిగింది అర్థం కానట్టుగా పుష్ప 3కి క్లైమాక్స్లో లీడ్ ఇవ్వడం అంత బాగాలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పుష్ప 2 ద రూల్ సినిమా ఎలా ఉంది అంటే
బాగుంది, చూడొచ్చు. కానీ అద్భుతం, బ్రహ్మాండం, బ్లాక్ బస్టర్ అనిపించుకోదు. రేటింగ్ ఇవ్వవలసి వస్తే 3/5.